శ్రాస్తి వర్మ ఎలిమినేషన్, నమ్మకం బ్రేక్ అయితే మళ్లీ రాదు. ఆ ముగ్గురూ ఫేక్. సుమన్ శెట్టికి షాకిచ్చిన శ్రాస్తి వర్మ. బిగ్ బాస్ సీజన్లో మొదటి వికెట్ అవుట్ అయింది. షో నుంచి శ్రాస్తి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. ఎన్నో అంచాలతో హౌస్లోకి అడుగుపెట్టిన కొరియోగ్రాఫర్ శ్రాస్తి ఊహించని విధంగా మొదటివారమే బై బై చెప్పేసింది. అయితే వెళ్తూ హౌస్లో ముగ్గురి మెడలో ఫేక్ అంటూ బోర్డులు వేసింది. అలానే సుమన్ శెట్టికి కూడా పెద్ద షాకే ఇచ్చింది. మరి శ్రాస్తి ఎవరిని ఫేక్ అని చెప్పింది, ఎవరిని జెన్యూన్ అంటూ సర్టిఫికేట్ ఇచ్చిందో చూసేద్దాం రండి. బిగ్ బాస్ హౌస్లో మొదటి వారం ఎలిమినేషన్పై చాలానే ఆప్షన్స్ వినిపించాయి. ముందుగా ఫ్లోరా సైని ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ తర్వాత రీతూ చౌదరి, శ్రాస్తి వర్మకి కూడా ఓటింగ్ చాలా తక్కువ పడిందని అన్నారు. అయితే ఊహించని విధంగా మొదటి వారం శ్రాస్తి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. నామినేషన్స్లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున చివరిగా మిగిలిన శ్రాస్తి వర్మ, డీమన్ పవన్ ఇద్దరినీ యాక్టివిటీ ఏరియాకి పిలిచారు. అక్కడ డాన్సర్లు వచ్చింది దమ్ము రేపేలా స్టెప్పులేసి చివరికి వారితో పాటు శ్రాస్తి వర్మని బయటికి తీసుకొచ్చేశారు. ఇక స్టేజ్ మీదకి రాగానే తన జర్నీ వీడియోని చూపించారు నాగ్. ఎక్స్పెక్ట్ చేశావా ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతావని అంటూ నాగ్ అడిగారు. దీనికి దేనికైనా రెడీ సార్ నేను అంటూ శ్రాస్తి ఆన్సర్ ఇచ్చింది. సరే వెళ్లే ముందు హౌస్లో నలుగురు జెన్యూన్, నలుగురు కెమెరా ముందు యాక్ట్ చేసే వాళ్ల లిస్ట్ ఇచ్చేసి వెళ్ళిపో అంటూ నాగ్ అన్నారు. ముందుగా జెన్యూన్ లిస్ట్లో రాము రాథోడ్ పేరు చెప్పింది శ్రాస్తి. అతను చాలా ఇన్నోసెంట్, నా టామ్ అంటూ శ్రాస్తి చెప్పింది. తర్వాత మర్యాద మనీష్, హరిత హరీష్ పేర్లు చెప్పింది. మనీష్ చాలా జెంటిల్ మ్యాన్, హరీష్ మనసున్న వ్యక్తి అంటూ చెప్పింది. ఆ తర్వాత చివరిగా ఫ్లోరా పేరు చెబుతూ ఆమె పెయిన్ నాకు అర్థమవుతుంది, తను చాలా మంచి సోల్ అంటూ చెప్పింది. అన్నా అని పిలిచినా కూడా. ఇక కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉండే వ్యక్తులు అనగానే ఫస్ట్ రీతూ చౌదరి పేరు చెప్పింది శ్రాస్తి. తర్వాత తనూజ పేరు కూడా తీసింది. సంజన గారు ఎగ్ కొట్టేసినప్పుడు నేను డైరెక్ట్గా వెళ్లి తనూజ అక్కని అడిగా, కాని నాకు తెలీదు అని ముఖం మీద చెప్పింది. అలా నమ్మకం పోగొట్టుకుంది అంటూ శ్రాస్తి క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత భరణి పేరు చెబుతూ ఎమోషనల్ అయింది శ్రాస్తి. ఇప్పుడు చెప్తున్న పేరు నాకు ఇష్టం లేదు కానీ చెబుతున్నా, ట్రస్ట్. ఒక్కసారి నమ్మకం పోతే అది మళ్లీ రాదు, లైఫ్ లాంగ్ రాదు. ఐయామ్ సారీ భరణి అన్నా కాని అక్కడ నేను బ్రేక్ అయిపోయాను అన్నా అంటూ శ్రాస్తి భావోద్వేగాని గురైంది. దీంతో ఐ లవ్ యూ శ్రాస్తి అంటూ భరణి కూడా ఎమోషనల్ అయ్యాడు. నేను మిమ్మల్ని అన్నా అని పిలిచాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. రాగానే మీ ఆరాకి అన్నా అని పిలవాలనిపిస్తుంది కాబట్టి నేను అన్నా అని పిలుస్తానని చెప్పాను. అన్నా అని పిలిచిన తర్వాత కూడా నిజానికి నాకు అన్న లేడు కానీ మిమ్మల్ని పిలిచాను. కానీ మీరు ఆ మాటపై నిలబడలేదు. అంతే, అందుకే అందరికీ చెప్తున్నా, మీరు హౌస్లో ఏం చేస్తున్నా సరే జెన్యూన్ హార్ట్తో చేయండి చాలు అంటూ సజెషన్ ఇచ్చింది శ్రాస్తి. ఇక ఫేక్ లిస్ట్లో నాలుగో వ్యక్తి ఎవరూ లేరని చెప్పింది. ఇక చివరిగా వెళ్లేటప్పుడు మరో ప్రశ్న వేశారు నాగార్జున. నువ్వు వెళ్తూ హౌస్లో ఒకరిపై బింగ్ బాంబ్ వేయాల్సి ఉంటుంది. నువ్వు ఇప్పటివరకు చేసిన క్లీనింగ్ టాస్క్ ఎవరో ఒకరికి ఇవ్వాలని నాగ్ అన్నారు. దీంతో టెనెంట్స్లో ఉన్న సుమన్ శెట్టి పేరు చెప్పింది శ్రాస్తి. సుమన్ అన్న ఖాళీగానే ఉన్నారు కదా, ఆయన చేస్తారు అంటూ బై బై చెప్పేసింది.